సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జూలై 7th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి విశ్వంబర పురస్కారము, మనకి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత అయినటువంటి సి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థము సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు ప్రదానం చేసే ఈ విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాదికి ప్రముఖ అస్సాం కవి అయిన నీలిమ్ కుమార్ గారిని ఎంపిక చేశారనమాట. సో జూలై 29న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే సి నారాయణ రెడ్డి 94వ జయంతి ఉత్సవంలో ఆయనకు ఎవరికి ఈ నీలిమ్ కుమారుకు 5 లక్షల నగదు, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రం అనేది ఇస్తారనమాట. 24 కవితా సంపుటాలు వెలువరించినటువంటి నీలిమ్ కుమార్ ప్రతిష్టాత్మక కుసుమాగ్రజ్, ఉదయ భారతి జాతీయ పురస్కారాలు అందుకున్నారనమాట. అట్లాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఫోన్తో ముఖం స్కానింగ్ వెంటనే రేషన్ అనమాట. అంటే ఈ ఫోన్తో ముఖాన్ని స్కాన్ చేసి రేషన్ ఇచ్చే విధానం దేశంలోనే మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ చేపట్టింది. సో ప్రజా పంపిణీ వ్యవస్థలో ముఖ ప్రామాణీకరణ వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చిందనమాట. ఈ రాష్ట్రంలోని డిజిటల్ టెక్నాలజీ గవర్నెన్స్ విభాగంలో భాగంగా జూన్ 28 నుండి ఆధార్ ఆధారిత ముఖ స్కానింగ్ అనేది ప్రారంభించింది హిమాచల్ ప్రభుత్వం. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టిన యుఏఈ. ఎందుకోసం అనంటే స్థిరాస్తి కొనుగోలు మరియు అరబ్ దేశాల్లో పెట్టుబడుల కోసం ఈ గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. అయితే నామినేషన్ ఆధారంగా ఎంపిక చేసే ఈ ప్రక్రియలో ప్రస్తుతం 2 మిలియన్ దిర్హం అంటే 4.66 కోట్ల లిమిటేషన్ అనేది ఉండేది. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి కొత్త రకం గోల్డెన్ వీసా ప్రక్రియలో ప్రస్తుతం 1,00,000 దిర్హంలు అంటే 23.30 లక్షలు చెల్లించి ఈ వీసాను పొందవచ్చు అనమాట. ఇంతకుముందు అయితే 2 మిలియన్ దిర్హంలు ఉండేవి, 4.66 కోట్లు చెల్లించి గోల్డెన్ వీసా పొందే అవకాశం ఉండేది. కానీ కొత్త ప్రక్రియలో 1,00,000 దిర్హంలు చెల్లిస్తే చాలు ఈ గోల్డెన్ వీసా అనేది వచ్చేస్తుంది అనమాట. సో 3 months లోపు 5,000కు పైగా భారతీయులు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని పరీక్షించడానికి మొదటి విడతలో ఇండియా మరియు బంగ్లాదేశ్ను ఎంపిక చేశారు. భారత్లో ఈ నామినేషన్ ప్రక్రియను రాయత్ గ్రూప్ కన్సల్టెన్సీ వాళ్ళు పరిశీలించనున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే శిక్షణతో కూడిన ఉపాధికి టీ గేట్ అనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు అంటే ఐటీఐలు ఉంటాయి కదా, ఆ ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం టీ గేట్ని ప్రవేశపెట్టింది. సో టీ గేట్ అంటే ఏంటి అంటే తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దేనికోసము అంటే పరిశ్రమలకు మరియు ఐటీఐలకు మధ్య ఉన్నటువంటి అంతరాలను తగ్గించడము, ఉద్యోగాలు పెంచడమే లక్ష్యంగా ఈ టీ గేట్ అనేది ప్రవేశపెట్టారు. రానున్న 2 సంవత్సరాలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐల్లో ప్లేస్మెంట్స్ని 60%కి పెంచడము, అట్లాగే 50% అప్రెంటిస్షిప్ విధానం తీసుకురావడము, 100% ఐటీఐలన్నీ కూడా పరిశ్రమలతో అనుసంధానం చేయడము ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అనమాట. ప్రస్తుతం ప్లేస్మెంట్ 30% ఉంది, దాన్ని 60%కి పెంచాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రతి ప్రభుత్వ ఐటీఐకి టీ గేట్ కమిటీలను ఏర్పాటు చేసిందనమాట. సో ప్రభుత్వ ఐటీఐకు పారిశ్రామిక భాగస్వామి ఏమో చైర్మన్గా ఉంటారు, ప్రిన్సిపల్ వచ్చేసి అంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి కన్వీనర్గా ఉంటారు. అట్లాగే దానికి దగ్గరలో ఉన్నటువంటి స్థానిక పరిశ్రమ ప్రతినిధులు 3 సభ్యులుగా ఉంటారనమాట ఈ కమిటీలలో. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి దీంట్లోనే ఈ కమిటీలు ఐటీఐకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి స్థానిక పరిశ్రమల్ని 2 నెలల్లోనే గుర్తిస్తాయి అనమాట. అంటే ఆ పర్టికులర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది కదా ఐటీఐ, ఆ కాలేజ్కి 50 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నటువంటి స్థానిక పరిశ్రమలన్నింటినీ కూడా 2 నెలల్లో ఈ కమిటీలు గుర్తిస్తాయి. 1 to 3 months అయితేనేమో స్వల్పకాలిక, 3 to 6 months అయితే మధ్యకాలిక, 1 to 2 years అయితే దీర్ఘకాలిక కోర్సులు అభివృద్ధి చేసి ట్రైనింగ్లను ఐటీఐలు నిర్వహించనున్నాయన్నమాట. అలాగే 5th కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి వన మహోత్సవం 2025 మనకి సీఎం రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దీన్ని ప్రారంభిస్తారు ఈరోజు. సో రుద్రాక్ష మొక్కను నాటారనమాట. ఈ సంవత్సరం 18.03 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ అవినీతి అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 24 అనమాట. సో ప్రపంచ అవినీతిలో ఇండియా యొక్క స్కోర్ ఎంత అంటే 38, అత్యధికంగా డెన్మార్క్ స్కోర్ 90 అనమాట. అంటే డెన్మార్క్లో అవినీతి అనేది చాలా తక్కువగా ఉన్న దేశంగా నిలిచింది.
2/3 దేశాలు 50 స్కోర్ కూడా దాటలేదన్నమాట. అంటే అవినీతి అనేది ఆ రకంగా ఉంది. అట్లాగే ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, నార్వే ఈ 4 కూడా 80%కి పైగా స్కోర్ని సాధించాయి. అవినీతి సూచీలో పలు ఆసియా దేశాల యొక్క సూచీల వాల్యూ ఎంత అంటే భూటాన్ 72, జపాన్ 71, చైనా 43, వియత్నాం 40, మాల్దీవ్స్ 38, ఇండోనేషియా 37, నేపాల్ 34, థాయిలాండ్ 34, మంగోలియా 33. ఇవి ఆయా దేశాల యొక్క మనకి కరప్షన్ యొక్క వాల్యూస్ అన్నమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.